అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు. అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు. ఏ పాపం లేని పాపరహితుడు, బలియాగం కతడే పూర్ణార్హుడు. స్తోత్రార్హుడు స్తుతి పాత్రుడు. అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు. రక్తమిచ్చినను కొన్న కరుణామయుడు, కల్వరిలో ప్రాణమిచ్చిన దయామయుడు. రక్తమిచ్చినను కొన్న కరుణామయుడు, కల్వరిలో ప్రాణమిచ్చిన దయామయుడు. మన పాపం మోసిన కృపామయుడు, మన శాపం భరించిన ప్రేమామయుడు. మహిమలను చూపిన మరియతనయుడు, మన శోకం తీర్చిన తేజోమయుడు. మనకై జన్మించిన నజరేయుడు. అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు. అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు. క్రీస్తు అను మాటకు అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడు అనగా అభిషేకించబడినవాడు. లోకంలోని సకల పాపాల పరిహారానికి పరిశుద్ధ రక్తంతో కూడిన రక్తాభిషేకం అవసరం. అది పరిశుద్ధుడైన క్రీస్తునందే ఉంది కనుక ఆయన అభిషిక్తుడు. నమస్కారం ఫాదర్. బాగున్నావా అమ్మా? బాగున్నాను ఫాదర్. వెంకటేష్ తాగుడు మానేశాడా? ఆ ప్రభువు దయ వల్ల మానేశారు ఫాదర్. ఏం వెంకటేష్, బాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నాను ఫాదర్. గుడ్, గాడ్ బ్లెస్ యూ. రండి. పదమ్మా. మనం ఈరోజు భూమి గూర్చి, దేవుడు దానిపై సృష్టించిన సకల జంతుజాలం, వృక్షాలు, చివరికి తొలి మానవుణ్ణి ఎలా సృష్టించాడు అనే దాని గురించి చర్చించుకుందాం. ఆదికాండంలో ఇలా ఉంది: ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను. మొదటి రోజు వెలుగును కమ్మని పలికెను. రెండవ నాడు జలములను, విశాల ఆకాశమును వేరుపరిచెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. మూడవ దినమున భూమిపై ఫలవృక్షములను, గడ్డి జాతిని, విత్తనములనిచ్చు చెట్లను సృష్టించాను. నాల్గవ రోజున పగటిని రాత్రిని వేరుపరుచునట్టు ఆకాశ జ్యోతుల్ని అనగా సూర్యచంద్రుల్ని సృష్టించాను. ఐదవ దినమున భూమిపై ఆకాశ పక్షులను, జలములనందు ఉండు జీవులను సృష్టించాను. ఆరవ రోజున అడవి జాతి జంతువులను, భూమిపై ప్రాకే సమస్త పురుగుల్ని సృష్టించి, చివరిగా తన పోలికలో ఉన్న నరుణ్ణి అంటే మనిషిని మట్టితో తయారు చేసి తన జీవవాయువును ఊది ప్రాణం పోసెను. అతని ప్రక్కటెముకను తీసి దాన్ని స్త్రీగా మలిచి అతడికి తోడును ఏర్పాటు చేశాను. ఏడవ దినమున దేవుడైన యెహోవా
విశ్రాంతి తీసుకుని ఆ దినమును ఆశీర్వదించాను. ఇలా సృష్టి క్రమాన్ని దేవుడు వారం రోజుల్లో పూర్తి చేశాను. ఈనాడు సండే స్కూల్ చిల్డ్రన్ దేవుడి సృష్టిని వివరించి చెప్తూ పాట రూపాన నృత్యాలతో మన్ని ఆనందింపజేస్తారు. ఆనందిద్దాం రండి పిల్లలు. నన్ను ఆడనిస్తారా? నువ్వు గుడిదానివి కదా, నువ్వెలా ఆడతావు? గుడిశీల 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 గుడిశీల
షీలా లేమ్మా లే. అమ్మా షీలా ఏమైందమ్మా? అమ్మ నాకు ఆడుకోవాలని ఉందమ్మా. నేను కళ్ళు లేకుండా ఎందుకు పుట్టాను? అయ్యో. నేను అయ్యో చచ్చిపోతానమ్మా. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. పాపకు కళ్ళు లేవని బాధపడొద్దమ్మా. దేవుని మహిమ నీ ఎందు కనబరుచు నిమిత్తమే నీవు పుట్టావు తల్లి. తప్పకుండా నీ కళ్ళొస్తాయమ్మా. నాకు నిజంగా కళ్ళు వస్తాయా ఫాదర్? వస్తాయమ్మా. నేను ఈ లోకాన్ని నిజంగా చూస్తానా? తప్పకుండా చూస్తావు తల్లి. ఎలా ఫాదర్? షీలా పుట్టుకతోనే గుడ్డిదనిగా పుట్టింది. ఎంతో మంది డాక్టర్లకు చూపించాం, కానీ కళ్ళు రావు అన్నారు. ఇప్పుడు మీరు చూస్తే కళ్ళు వస్తాయి అంటున్నారు. అదెలా సాధ్యం ఫాదర్? దేవునికి అన్నీ సాధ్యమే. నమ్మువానికి సమస్తమూ సాధ్యమే. నిజమా? నిజం సోదరి. 7 వారాల పాటు ప్రతి శుక్రవారం ఉపవాసం చేసి నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుడైన ప్రభువును ప్రార్థిస్తే మీ పాపకు తప్పక కళ్ళొస్తాయమ్మా. అయితే రేపు శుక్రవారం నుంచి ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తాం ఫాదర్. ప్రభువు తప్పక మీ మొర వింటాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. ఊరుకోమ్మా, నా బంగారు తల్లి కదా, ఊరుకో. మేరీ, ఏమైంది? ఎందుకమ్మా అక్క అమ్మ ఏడుస్తున్నారు? అక్క ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అందరూ అక్కని గుడ్డిది గుడ్డిది అని ఏడిపిస్తున్నారు. అందుకనే డాడీ అక్క అమ్మ ఏడుస్తున్నారు. అవునండి, 7 శుక్రవారాలు ఉపవాసాలు చేస్తూ ఆ ప్రభువుని ప్రార్థిస్తే మన షీలాకి తప్పకుండా కళ్ళు వస్తాయని ఫాదర్ చెప్పారు. ఏమండి, నిజంగా కళ్ళు వస్తాయంటారా? నేను పచ్చి తాగుబోతుని. నన్నే ఆ ప్రభువు మార్చేశాడు. మన పాపకి తప్పకుండా కళ్ళొస్తాయి మేరీ. బాధపడకు మేరీ. శబ్దం చేస్తూ పారుతున్న జలపాతం ఎలా ఉంది నాన్నా? ఎలా ఉందంటే వంపులు తిరుగుతూ వయ్యారాలు పోతూ పైనుండి కింద పడుతున్న జలపాతం చాలా అందంగా ఉందమ్మా. చెల్లి, నువ్వెలా ఉంటావు? నేనెలా ఉంటాను? అక్క, నువ్వు చాలా అందంగా ఉంటావు అక్క. వర్చేలు అందాల గురించి చెప్పండి నాన్న. గాలికి ఊగుతూ తలలు వంచుతూ ఎగిరే పక్షులకు ఆహారం అవుతూ ఈ ప్రకృతికే అందాన్ని తెస్తున్నాయమ్మా. అబ్బా, మీరు చెప్తుంటే ఈ లోకాన్ని వెంటనే చూడాలనుంది. ఫాదర్ చెప్పారు కదా నీకు తప్పకుండా కళ్ళొస్తాయని. ఈరోజు మనం క్రీస్తు జననం గురించి చెప్పుకుందాం. పాపులమైన మీకోసం నా కోసం పరలోకం విడిచి తండ్రిని వదిలి ఈ భూమిపై రక్తమాంసాలతో పుట్టింది ఎందుకు? యజ్ఞ పశువుగా మన పాపాల నిమిత్తం బలి కావడానికి. ఆయన రక్తం చిందించనిదే మన పాపాలకి క్షమార్పణ దొరకదు. పరిశుద్ధునిగా పుట్టి తన్ని తాను సిలువకు అప్పగించుకున్నాడు. మన నిమిత్తం అపహాస్యానికి గురయ్యాడు. తన్ని తాను తగ్గించుకున్నాడు. అందుకే ఆయన కరుణామయుడు, దయామయుడు. మరలా మన సండే స్కూల్ పిల్లలు క్రీస్తు జననం గురించి మీకు చూపిస్తారు. రండి పిల్లలు.
శాంతికి సందేశం ప్రభువాని జననం శాంతికి సంకేతం ఆకాశం వదలి ఈ భూమికి ఆరుదించినావు మా కోసమే ప్రభువాని జననం జగతికి సందేశం ప్రభువాని జననం శాంతికి సంకేతం లేఖనాలలో చెప్పిన విధముగా పరిశుద్ధునిగా ప్రభు జన్మించినావు ఆకాశ తార స్వాగతం జ్ఞానులేమో ఆగమనం ఈ లోకమంతా వెలుగైన వేళ పాపాంధకారం మరుగైన వేళ ప్రభువాని జననం జగతికి సందేశం ప్రభువాని జననం శాంతికి సంకేతం తండ్రిని వీడచి నీ బిడ్డలు దూరమవుతుంటే జాలితో ఈ లోక పాపం మోసుకొని పోయే ఆ తండ్రి కుమారునిగా ప్రభు యేసువై అపారమైన ప్రేమ చేత మాలోని ఒకనిగా మనిషిగా ప్రభువాని జననం జగతికి సందేశం ప్రభువాని జననం శాంతికి సంకేతం పిల్లలు అందరూ వచ్చారా? లోకరక్షకుడు అంటే ఎవరో మీకు తెలుసా? ఫాదర్ సువార్త అంటే ఏంటి? లోకరక్షకుడైన క్రీస్తు మన కోసం పరలోకం విడిచి ఈ లోకానికొచ్చాడు. సకల భూజనులకు రక్షణ తెచ్చాడు. ఇదే సువార్త. ఇదెందుకు ప్రకటించాలి ఫాదర్? తండ్రి అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం బలియాగం కావడానికి గొర్రెపిల్లలా వచ్చాడు. అతని రెండవ రాకడ సింహంలా ఉంటుంది. ఆయన్ని నమ్మని వారిని, ఆయన రక్షణలోకి రాని వారిని నిత్యాగ్నికి పంపబోతున్నాడు. తన బిడ్డలెవరూ నిత్యాగ్నికి గురి కావడం ఆయనకిష్టం లేదు. అందుకే ప్రపంచం అంతటా సువార్త ప్రకటించబడాలి, అందరికీ తెలియజేయాలని ఆయన శిష్యులకు చెప్పాడు. అదే పరంపరలో ఆయన సింహంలా త్వరలో రానయ్యున్నాడు. అప్పటికే ఆయన గురించి అందరికీ తెలియాలి. అందుకే ఆయన్ను నమ్మిన ప్రతి ఒక్కరూ తెలియని వారికి రక్షణ సువార్తను చెప్పాలి. అందుకే పిల్లలు, మీరు సువార్తను ప్రకటించండి. ఇప్పుడు నేను మీ ఊరు సువార్త ప్రకటించడానికే వచ్చాను. మేము సువార్త ప్రకటిస్తుంటే అందరూ అపహాస్యం చేస్తున్నారు ఫాదర్. నా నామం నిమిత్తం మీరు అపహాస్యం చేయబడతారని ఆయన ముందే చెప్పారు. వినుటకు చెవిగలవాడు ఈ రక్షణ సువార్త వినుగాక. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. నమస్తే ఫాదర్. నమస్కారం అమ్మా. మీరు ఉపవాసం ఉండి ప్రతి శుక్రవారం కుటుంబ ప్రార్థన చేస్తున్నారమ్మా? చేస్తున్నాం ఫాదర్. తప్పకుండా పాపకు కళ్ళు వస్తాయి. దేవుని Thank you, ఆశీస్సులు. థ్యాంక్ యూ ఫాదర్. అమ్మా మేరీ, బిడ్డను తీసుకునిరా అమ్మా, ప్రార్థన చేద్దాం. అలాగే ఫాదర్. రమ్మా. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు.
అపోస్తుల కార్యములలో 16:31లో ఇలా ఉంది. షీలా, ప్రార్థన చేద్దామమ్మా. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, దయచేసి ఈ బిడ్డ కనులు తెరిపించు. నీ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. తల్లి, నీకు చూపు తప్పకుండా వస్తుంది. తీసుకువెళ్ళండి. రమ్మా. మనలాగే ప్రభువు తన శిష్యులతో ఊరికి దూరంగా ఉన్నారు. అనేక మంది ప్రజలు ఆయన బోధనలు వింటూ మధ్యాహ్నం వరకు అలాగే కూర్చుండిపోయారు. ప్రభువు వారిపై దయతలిచి వారికి భోజనం పెట్టాలనుకున్నాడు. ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ప్రభువు ప్రార్థన చేసి వారందరికీ వడ్డించమన్నాడు. అయితే 5,000 మంది తినగా ఇంకా ఎన్నో గంపల రొట్టెలు చేపలు మిగిలిపోయాయి. చూశారా ప్రభువు మహిమ? ప్రభువు దీవెనలతో వాళ్ల కడుపు నిండిపోయింది. ఆ సందర్భాన్ని పిల్లలు పాటగా మలచి ఆటగా చూపిస్తారు. ప్రభువా నీ దీవెనకై భారంతో వచ్చాము, నీ యందు నమ్మికతో ప్రయాసతో వచ్చాము. ప్రభువా నీ దీవెనకై భారంతో వచ్చాము, నీ యందు నమ్మికతో ప్రయాసతో వచ్చాము. నీ మాటలు విన్నాము, నీ బోధలు విన్నాము, నిన్ను వెతుకుతూ వచ్చాము. ఓ మా ప్రభువా, సేవ్ మీ గాడ్, మా బాధల నుండి సేవ్ మీ గాడ్, మా అందరినీ. ఓ మా ప్రభువా, ఓ మా ప్రభువా. వ్యాధులతో బాధలతో వేదనలో నిన్ను నమ్మి నీ కడకు వచ్చిన మమ్ము అందరినీ దీవించి 5 రొట్టె ముక్కలను 2 చేప పిల్లలను మా కోసం ప్రార్థించి మా ఆకలి తీర్చావు. వ్యాధులను బాధలను జాలితోను తొలగించి నీ మహిమే చూపించి మమ్మును రక్షించావు. నిజమైన దేవుడవు నీవేలే, నీవేలే, పరిశుద్ధ దేవుడవు నీవేలే, నీవేలే, నిజమైన దేవుడవు నీవేలే, నీవేలే, పరిశుద్ధ దేవుడవు నీవేలే, నీవేలే. నీ అద్భుత కార్యములు కనులారా చూసాము, నీకే స్తుతి స్తోత్రములు. ఓ మైటీ గాడ్, సేవ్ మీ గాడ్, మా బాధల నుండి సేవ్ మీ గాడ్, మా అందరినీ. ఓ మా ప్రభువా, ఓ మా ప్రభువా, సేవ్ మీ గాడ్, మా బాధల నుండి సేవ్ మీ గాడ్, మా అందరినీ. ఓ మా ప్రభువా, ఓ మా ప్రభువా. మమ్మీ మనం రోజు ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకంటే
ఆయన వాక్యం చదువుతూ రోజు కుటుంబ ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని ప్రభువు చెప్పాడు. కూర్చోమ్మా. ప్రభు నామమునకు స్తోత్రములు. ఈరోజు బాప్తిజం అంటే ఏంటో తెలుసుకుందాం. ఫాదర్, బాప్తిజం అంటే ఏంటి ఫాదర్? చేసిన పాపాల్ని ఒప్పుకుని తిరిగి జీవితంలో పాపానికి చోటివ్వమని ప్రభువుకు మాటిస్తూ ఆయన మార్గంలో నడిచే ముందు అందరూ దీన్ని పాటించాలి. మేము కూడానా ఫాదర్? మీరు పిల్లలు, కల్లా కపటం లేని వాళ్ళు. పరలోక రాజ్యం మీదే. కాబట్టి మీరు ఈ కార్యం చేయనవసరం లేదు. ఫాదర్, ఇది చేస్తే పరలోక రాజ్యానికి వారసులవుతామా? అది ఇరుకు మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మార్గంలో నడిస్తే తప్పక మనం ఆ రాజ్య వారసులం అవుతాం. అమ్మా మేరీ, బిడ్డను తీసుకునిరా అమ్మా, ప్రార్థన చేద్దాం. అలాగే ఫాదర్. రామ్మా. అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తీయబడును అన్నాడు ప్రభువు. ఆయన నామమున మనము ఏదడిగినా తండ్రి దయచేయు. తండ్రి, నీ మహిమ ఈ పాపయందు కనబర్చు నిమిత్తం పుట్టుగ్రుడ్డిగా పుట్టించి ఉన్నావు. నీ చిత్తమైతే ఈ క్షణమే పాపకనులు తెరువు. నీ నామమున ఏదడిగినను కాదనవు. ఈ బిడ్డ కనులు బాగుపడి ఈ అందమైన లోకం చూడగలుగుటకు సహాయపడుము తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అమ్మా, నాకు కళ్ళు వచ్చేసాయి అమ్మా. డాడీ, నాకు కళ్ళు వచ్చాయి డాడీ. ఫాదర్, నాకు కనిపిస్తుంది ఫాదర్. అమ్మా, ఫాదర్, నేను ఇప్పుడే ఈ లోకాన్ని చూసేసి వస్తాను. అమ్మ షీలా, వస్తాం ఫాదర్. దేవుడు ఈనాడు మన మధ్య అద్భుత కార్యం నెరవేర్చాడు. మనమంతా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.
లోకమంతా చూస్తున్నా నే ఎగిరి గంతులేస్తున్నా మాటల్లో చెప్పలేకున్నా నే ఎంతో సంతోషిస్తున్నా పుట్టాను కృట్టిగా తిరిగాను కృట్టిగా నే అంధకారంలోనా ఈ లోకం వెలుగును నే చూడకుండా ఉన్నాను ఈ భూమిపైన ఈరోజు ఆ ప్రభువు నన్నెంతో ప్రేమించి నన్ను ముట్టి దీవించెగా నేడెంతో శుభదినము ఆ దైవ సంకల్పం ఇది జగతికి సాక్ష్యంగా ఈ లోకమంతా చూస్తున్నా నే ఎగిరి గంతులేస్తున్నా మాటల్లో చెప్పలేకున్నా నే ఎంతో సంతోషిస్తున్నా క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం నమ్మకం గురించి తెలుసుకుందాం. క్రీస్తు యేసు చెప్పాడు, నమ్మకం ఉంటే ఈ బండ సముద్రంలో పడునుగాక అంటే అమాంతంగా లేచి సముద్రంలో పడుతుంది. పేతురు అదే నమ్మకంతో సముద్రంలో నీటిపై నడిచాడు. షీలా కూడా తన పుట్టుగుడ్డితనాన్ని దూరం చేసుకుంది. ఫాదర్, ప్రభువు మీద నమ్మకం ఉంటే ఎంత రోగమైనా తగ్గుతుందా? క్రీస్తు యందు నమ్మకం ఉంచి ఎంతో మంది భయంకరమైన టీబీ, క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి విముక్తి పొందారు. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూపునందుకున్నారు, చెవిటివారు విన్నారు. క్రీస్తుపై విశ్వాసం ఉంచి శిష్యులు పొందుకున్న విజయాన్ని మన సండే స్కూల్ పిల్లలు ఆటపాటల ద్వారా చూపిస్తారు. చూద్దాం.
హల్లెలూయా హల్లెలూయా. మనపై కరుణ చూపించవచ్చిన ఆ దయామయుణ్ణి మొహంపై ఉమ్మివేసి అవమానించారు, కొరడాలతో కొట్టి హింసించారు, నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టారు. సైనికులైతే పక్కలో బల్లెంతో పొడిచారు, చేతులకు కాళ్లకు మేకులు కొట్టి చంపేశారు. అయినా మన కోసం అన్నీ భరించాడు, సహించాడు. అమ్మా శీల, పాట పాడతానన్నావుగా, ఇలారా. వెళ్ళమ్మా. లోకానికి అరుదెంచిన పరలోక దైవం, పాపులకై బలవుతున్న శాంతి స్వరూపం, మహిమలు ఎన్నో చూపి సజీవ మార్గం తెలిపి, ఉంటి గుడ్డి మూగ చెవిటి వారినందరిని మంచిగా చేయుటయే ప్రభు చేసిన నేరమ. మన పాపం మన శాపం మన కోసం భరించి, తన ప్రేమ తన జాలి మన పైన చూపించి భరిస్తూ ఉన్నాడు. ఘోరమైన శ్రమలని సహిస్తూ ఉన్నాడు, ఎన్నో అవమానాలను ప్రేమను పంచితే రాళ్ళేసిరి, జాలితో దీవించితే ఉమ్మేసిరి. ఓ యేసు ఎంత కరుణ, నీ రక్తాన్ని చిందిస్తున్నా. అలా దైవకుమారుని సిలువ వేసి చంపారు. ఆయన మరణం ఈ లోకానికి శుభదాయకం. ఆయన సిలువలో కార్చిన రక్తం మానవాళికి రక్షణ ఇచ్చింది. ఆయన సిలువపై మరణించిన 3వ దినాన మరల లేచి తన తండ్రి అయిన పరలోకమందున్న యెహోవా దగ్గరకు చేరాడు. మన కోసం మళ్ళీ త్వరలోనే రానయ్యున్నాడు. అమ్మా శీల, దీనిపై నువ్వేమైనా పాట పాడుతావా అమ్మా? పాడతాను ఫాదర్. సరే రామ్మా. నిజమా నిజమా నిజమా, నేను విన్నది నిజమా నిజమా, నిజమా నిజమా నిజమా, చూడబోయేదంతా నిజమా. హృదయమంతా ఆనందం, ఒక్కింత ఆశ్చర్యం, పొంగుతున్న సంతోషం, గుండెలోతులో కొంత భయం. చరితం లేక నలిఖితం, చరితం లేక నలిఖితం. మరణించిన ఏ మనిషైనా తిరిగింక లేచుట సాధ్యమా? సిలువేసిన ప్రభు యేసుని సజీవంగా చూచుట సత్యమా? నిజమే నిజమే నిజమే, చూస్తున్నది అంతా నిజమే. నిజమే నిజమే నిజమే, దేవదూత చెప్పింది నిజమే. ప్రభువైన యేసు మరణించి తిరిగి మృత్యుంజయుడై లేచాడు. ప్రభువైన యేసు మరణాన్ని గెలిచి విజేయుడై వచ్చాడు. ప్రభువైన యేసు మరణించి తిరిగి మృత్యుంజయుడై లేచాడు. ప్రభువైన యేసు మరణాన్ని గెలిచి విజేయుడై వచ్చాడు. భయపడకుడి. ప్రభు యేసు నిన్ను చూసే కళ్ళు ధన్యం. ప్రభు యేసు నీవే ఇహ పరదైవం. ఈ పాదములను తాకిన మా చేతులకెంతో భాగ్యము.
నిజమే. ఆ అభిషిక్తుడు మరణించి 3వ దినాన లేచాడు. దాదాపు 40 రోజుల పాటు శిష్యులకి తన వారికి కనిపించాడు. ఏ రీతిగా ఆయన మేఘరూరుడై వెళ్ళాడో తిరిగి మళ్ళీ అదే రీతిగా రానయ్యున్నాడు. ఆయన 2వ రాకడకై అంతా అప్రమత్తమై ఉందాం. ఇప్పుడు బోనస్గా టైటిల్ సాంగ్ మొత్తం విని ఆనందించండి. అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు. అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు. ఏ పాపం లేని పాపరహితుడు, బలియాగం కతడే పూర్ణార్హుడు. స్తోత్రార్హుడు స్తుతి పాత్రుడు. అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు. రక్తమిచ్చినను కొన్న కరుణామయుడు, కల్వరిలో ప్రాణమిచ్చిన దయామయుడు. రక్తమిచ్చినను కొన్న కరుణామయుడు, కల్వరిలో ప్రాణమిచ్చిన దయామయుడు. మన పాపం మోసిన కృపామయుడు, మన శాపం భరించిన ప్రేమామయుడు. మహిమలను చూపిన మరియతనయుడు, మన శోకం తీర్చిన తేజోమయుడు. మనకై జన్మించిన నజరేయుడు. అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు. అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు. ఏ పాపం లేని పాపరహితుడు, బలియాగం కతడే పూర్ణార్హుడు. స్తోత్రార్హుడు స్తుతి పాత్రుడు. అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు. శాంతి సందేశమిచ్చిన నీతిమంతుడు, నిత్య జీవమిచ్చేటి సత్యవంతుడు. శాంతి సందేశమిచ్చిన నీతిమంతుడు, నిత్య జీవమిచ్చేటి సత్యవంతుడు. సత్యం బోధించిన దైవపుత్రుడు, రోగులకై వచ్చిన అపర వైద్యుడు. అందరికీ ప్రేమ పంచిన శాంతి రూపుడు,
మరణం జయించిన శక్తివంతుడు, యుగ యుగములు తోడోడే ఆత్మరూపుడు, అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు, అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధుడు యేసు పరిపూర్ణుడు, ఏ పాపం లేని పాపరహితుడు, బలియాగం కతడే పూర్ణార్హుడు, స్తోత్రార్హుడు స్తుతి పాత్రుడు. లక్కీ డ్రీమ్స్ సత్య డైరెక్షన్లో అపర వైద్యుడు ఆల్బమ్ త్వరలో రిలీజ్ కాబోతోంది.